దివ్య సప్రసాద ధ్యానము 5వ రోజు. దివ్య సప్రసాదము కృతజ్ఞతా బలి. క్రీస్తునందు ప్రియులారా, పునీత లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనములో, అప్పుడు యేసు రొట్టెనందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఒసగుచూ, ఇది మీ కొరకు అర్పింపబడెడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అన్నారు. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 18వ వచనములో, సర్వ అవస్థల యందును కృతజ్ఞులై ఉండుడు, యేసుక్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే అని బోధించారు. ప్రియులారా, దివ్య సప్రసాదము అనే పదానికి గ్రీకు భాషలో యూకరిస్తియా అనే పదం మూలం. దాని అర్థం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అందుకే దివ్యబలి అనేది కేవలం మనం దేవుని దగ్గర ఏదైనా అడిగే ప్రార్థన మాత్రమే కాదు, ముందుగా దేవుడు మనకిచ్చిన అనేక వరాలకు కృతజ్ఞతలు చెప్పే పవిత్ర సమయం. కడరా భోజనంలో యేసు రొట్టెను ద్రాక్షరస పాత్రను తీసుకొని మొదట కృతజ్ఞతలు చెల్లించాడు. తన ముందున్న బాధలు, శిలువ మరణం తెలిసినప్పటికీ తండ్రి చిత్తానికి విధేయతతో కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మనకు గొప్ప పాఠం. ప్రియులారా, మన జీవితంలో సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు మనతో ఉన్నాడని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆరోగ్యం, కుటుంబం, విశ్వాసం, జీవితం, రక్షణ ఇవన్నీ దేవుని వరాలే. దివ్య సప్రసాదం మన హృదయాలను ఫిర్యాదు చేసే హృదయము నుండి కృతజ్ఞత కలిగిన హృదయంగా మార్చుతుంది. దివ్య బలిలో యేసు తనను తాను తండ్రికి అర్పించినట్లే మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. మన సమయం, ప్రతిభ, సంపద, ప్రేమ, సేవ అన్నీ దేవునికి కృతజ్ఞతా కానుకలుగా ఇవ్వాలి. కృతజ్ఞత కలిగిన మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే అతని దృష్టి సమస్యలపై కాకుండా తనతో ఉన్న దేవుని ప్రేమపై ఉంటుంది. ప్రియులారా, కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో యూకరిస్తియా అనే పేరు కృతజ్ఞతాస్తుతులను సూచిస్తుందని బోధిస్తుంది. ఎందుకంటే ఇది దేవునికి కృతజ్ఞతలు తెలిపే కార్యము. ప్రియులారా, దివ్య సప్రసాదములో క్రీస్తు మన తరపున తండ్రికి పరిపూర్ణమైన కృతజ్ఞతా బలిని అర్పిస్తాడు. మనం కూడా ఆయనతో కలిసి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తాము. ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో జరిగిన ఒక సంఘటన ధ్యానించుదాం. పునీత అసిసిపుర క్లేర్ గారి జీవితంలో దివ్య సప్రసాద సాక్ష్యం మనందరికీ గొప్ప ఆదర్శం. 13వ శతాబ్దములో జీవించిన పరిశుద్ధ క్లేర్ గారు దివ్య సప్రసాదముపై గొప్ప భక్తి కలిగి ఉన్నారు. ఒకసారి శత్రువులు ఆమె ఆశ్రమంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆమె దివ్య సప్రసాదాన్ని చేతిలో పట్టుకొని ప్రార్థించారు. క్లారమ్మ ప్రభు రక్షణతో ఆ ప్రమాదం తొలగిపోయిందని విశ్వాసముతో దేవుని స్తుతించింది. నేడు కథోలిక శ్రీసభ ఇదే సంప్రదాయం కొనసాగిస్తుంది. దివ్య సప్రసాదాన్ని ప్రమాదంలో ఉన్నప్పుడు భక్తి భావముతో స్వీకరించి దేవుని రక్షణను అర్థిస్తుంది. ఈ సంఘటన ద్వారా దివ్య సప్రసాదములో ఉన్న యేసు తన ప్రజలకు రక్షణ, బలం, ధైర్యం ఇస్తాడని విశ్వాసులు గ్రహించాలి. ప్రార్థించుదాం. ప్రేమగల యేసయ్యా, దివ్య సప్రసాదమనే గొప్ప వరాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నా జీవితంలోని ప్రతి పరిస్థితిలో నీ ప్రేమను గుర్తించి కృతజ్ఞతతో జీవించే హృదయాన్ని నాకు ప్రసాదించండి. ఫిర్యాదులను విడిచిపెట్టి నీ ఆశీర్వాదాలను గుర్తించే విశ్వాసాన్ని నాకు అనుగ్రహించండి. ఆమేన్. దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపండి. దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపండి. దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపండి. ఆమేన్.